జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. వాస్తవానికి ఒక వ్యక్తి నిజరూపం బయటపడాలంటే ఫ్రస్ట్రేషన్లోనే అతని యొక్క సహజ గుణం బయటపడద్ది. జగన్మోహన్ రెడ్డి సహజ గుణం కూడా ఈ ఓడిపోయిన తర్వాత అనేక సందర్భాల్లో బయటపడుతూ వచ్చింది. మీకు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు గారి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడి చివరికి నడి రోడ్డు మీద కాల్చి చంపాలి, చెప్పులు కర్రలతో కొట్టాలి అనేదాకా జగన్మోహన్ రెడ్డి ఆవేశం వెళ్ళింది. సో ఇప్పుడు అదే ఆవేశం తర్వాత 2019 ఎన్నికల్లో గెలిచాడు. మళ్ళీ 24లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేక, ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పక్క రాష్ట్రం పారిపోవాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా పాపం ఆక్రోశం చాలా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పదవిని అనుభవించి 5 ఏళ్ల పాటు దొరికిన కాడికి దోచేసుకుని 5 ఏళ్ల పాటు సగ కేసులన్నిటినీ ఆపేసుకుని విచ్చలవిడిగా చెలరేగిన జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారిగా పదవి బీకేయటం అంటే ఒక రకంగా మింగుడు పడదు. ఎందుకంటే ఇటు దోచుకోవడానికి అవకాశం లేదు, మరో పక్క స్కాములా బయటపడుతున్నాయి, ఇంకో పక్క కేసులా వేగంగా గదులుతున్నాయి, మరో పక్క గౌరవమా దొరకట్లేదు, ప్రజల్లోనా చులకనైపోయాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆవేశం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. అందుకని ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ప్రతిసారి పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, ఏదో పవన్ కళ్యాణ్ దీనికి ఎక్కువ దానికి తక్కువ అని కూడా గతంలో ఏదో మాట మాట్లాడాడు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి చూద్దాం. వాస్తవానికి యూరియా గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. వాస్తవానికి యూరియా గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా అంటే ఉందో లేదో నేను వీడియో తర్వాత చెప్తాను. అయితే రైతులకు కష్టం వచ్చినప్పుడు నిలదీయటాన్ని తప్పేమని అనట్ల. వాస్తవానికి ఈ యూరియా అనేది కొరత లేకపోయినా కొరత ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి సాక్షిలో విషప్రచారం చేయటం వల్ల రైతులు ఒక్కసారిగా మీదపడ్డారు. వాస్తవానికి అధికారులు తేల్చింది ఏంటంటే యూరియా అనేది సరిపడగా ఉంది, రైతులు తమకు కావాల్సిన కాడికి వాళ్ళు తీసుకుని వెళుతూ ఉంటే రావాల్సిన యూరియా వస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే యూరియా ఆంధ్రప్రదేశ్లో దొరకట్లేదు అని సాక్షిలో ఎప్పుడైతే విషప్రచారం మొదలుపెట్టారో, వైసీపీ సోషల్ మీడియాలో విషప్రచారం మొదలుపెట్టిందో రైతులందరూ కంగారు పడ్డారు. కంగారు పడి ఏం చేశారు, నిజంగానే యూరియా కొరత ఉందేమో, మనకు దొరకదేమోనని కంగారు పడి రైతులందరూ కూడా ఒక్కసారిగా బయటకు రావడం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకనంటే ఒక్కసారిగా రైతులు ఇప్పుడు 10 మంది రైతులు తీసుకునే షాపు దగ్గరికి 100 మంది రైతులు వస్తే ఏమవుతుందని నాకు అర్థం కాదు. ఒక షాపు దగ్గర ఎప్పుడు 10 మంది రైతులు తీసుకుంటారు, వాళ్ళు తీసుకుంటుంటే వచ్చే యూరియా వస్తుంటుంది. అలా కాకుండా 10 రోజులు 20 రోజులకు సరిపడగా ఒకేసారి కావాలని చెప్పి రైతులు వచ్చి మీద పడితే స్టాక్ ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. సో అంటే ఇది వైసీపీ కావాలని చేసినటువంటి ప్రచారం. మరొక కోణంలో తేలింది ఏంటంటే, కొంతమంది వైసీపీకి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గుత్తగా యూరియా మొత్తాన్ని కూడా హోల్డ్ చేసి కూటమి ప్రభుత్వం మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశారు. దాని మీద డీప్ విచారణ జరుగుతుంది. రేపో మాపో దీని కథ అంతా కూడా బయటకు వస్తుంది. అయితే ఈ యూరియాని అదునుగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు ఏంటంటే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఉన్న రాజకీయ విలువలేంటి, జగన్మోహన్ రెడ్డి అసలు యూరియా గురించి మాట్లాడే అర్హత ఉందా, రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా లేదా అనేది నేను ఒకసారి చెప్తాను. ఒకసారి చూడండి. సత్యసాయి జిల్లా, ప్రకాశం జిల్లా జగన్ చూపిస్తున్నాడు కురుమద్దాలిలో పరిస్థితి, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో క్యూ లైన్ లో పరిస్థితి, చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం ఏనండి ఒకసారి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందనండి. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ, శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి. అది క్యూ లైన్లో ఇద్దరు ఏదైనా బాయికి ఏదైనా చూసుకొని దుంకుతే బెటర్. వైఎస్ఆర్ ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే, కుప్పంలో చంద్రబాబు నాయుడు యూరియా ఇవ్వలేదు కాబట్టి ఏదైనా బావిలో దూకి చావాలంట. అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు తన నియోజకవర్గంలో ఇవ్వలేదు కాబట్టి యూరియా రైతులకు అందించలేకపోయాడు కాబట్టి ఆయన కూడా అంటే ఇద్దరూ కలిపి ఏదైనా బావి చూసుకుని దూకి చావాలంట. ఒకవేళ నిజంగానే యూరియా అందకపోతే వావి చూసుకుని దూకి చావాలి అంటే ఇచ్చిన హామీలు ఇవ్వకుండా మోసం చేసిన నువ్వు బావిలో దూకి చావాలని ఎందుకు అనకూడదు? మొన్న నీ సొంత నియోజకవర్గం పులివెందల్లో జెడ్పీటీసీ గెలవలేని నువ్వు బావిలో దూకి చావాలి అని ఎందుకు అనకూడదు? 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన నువ్వు బావిలో దూకి చావాలి అని ఎందుకు అనకూడదు? ప్రతిపక్ష హోదా కూడా రాని నీకు బావిలో దూకి చావాలి అని ఎందుకు అనకూడదు? దారుణంగా ఓడిపోయి రాష్ట్రంలో ముఖం చూపించలేక పక్క రాష్ట్రం బెంగళూరు ప్యాలెస్లో పడుకున్న నువ్వు ఏదైనా బావిలో దూకి చావాలని ఎందుకు అనకూడదు? అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎక్కడ నిలదీస్తారనే భయంతో పిరికి పందిలాగా పారిపోయిన నువ్వు ఏదైనా బావిలో దూకి చావాలని ఎందుకు అనకూడదు? జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా,
జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా, రైతుకి యూరియా బస్సు ఇవ్వలేని ప్రభుత్వం చేసిందే తప్పు అయితే గతంలో నువ్వు ఇచ్చిన హామీల సంగతి ఏంటి జగన్మోహన్ రెడ్డి? నువ్వు గతంలో ఎన్ని హామీ ఇచ్చావు? మొచ్చుకేమన్నా 4 హామీలు గుర్తు చేయాలా? 5 ఏళ్ల సీఎం జీవిత కాలంలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేసావా? ఒక ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఒక పోస్ట్ భర్తీ చేసావా? లేకపోతే నీ 5 ఏళ్ల కాలంలో 3 రాజధానులు అన్నావు, దేన్నైనా పూర్తి చేసావా? ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? 45 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్నావు, ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నా, 45 ఏళ్లకే పింఛన్ అన్నావు కదా, సన్నబియ్యం రేషన్లో సన్నబియ్యం ఇస్తానన్నావు, ఇచ్చావా నువ్వు? మద్యపాన నిషేధం చేస్తానన్నావు, చేసావా నువ్వు? ప్రతి జనవరి 1 ఉద్యోగ క్యాలెండర్ అన్నావు, ఇచ్చావా నువ్వు? ఏం చేసావు నువ్వు? సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, చేసావా? చేయలేదు కదా. మరి ఇన్ని హామీలు చేయకుండా మోసం చేసిన నువ్వు ఎందుకు బావిలో దూకి చావాలనకూడదు? రైతుకు యూరియా బస్తా ఇవ్వలేని వ్యక్తిని నువ్వు అంత మాట అంటే మరి ఇన్ని మోసం చేసి ఇంత దగా చేసి నిన్నెందుకు అనకూడదు? మొన్న ఎన్నికల్లో దారుణ పరాజయం అయ్యావు కదా, నీకెందుకే రాజకీయ జీవితం ఇందులో దూకు చావని ఎందుకు అనకూడదు? ఇది జగన్మోహన్ రెడ్డి నిజరూపం. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, విమర్శ అనేది రాజకీయం వరకే పరిమితం ఉండాలి. ఎస్, ఒకవేళ నిజంగా యూరియా ఇవ్వలేదు, ఇది ప్రభుత్వ చేతగానితనం, విమర్శించు, తప్పులేదు. ప్రభుత్వ చేతగానితనమని విమర్శించు, తప్పులేదు. కానీ నువ్వు ఆ వ్యక్తిని పట్టుకుని ఇందులో దూకి చావాలంటున్నావే, మరి ఇది ఎక్కడి వరకు సమంజసం? ఇదా రాజకీయం అంటే? రాజకీయం చేతగాని చవట చన్నాసులు ఇలాంటి మాటలు మాట్లాడతారు. రాజకీయం చేయటం చేత కాకపోతేనే ఇలాంటి మాటలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి. గతంలో కూడా నువ్వు చంద్రబాబు గారిని నడి రోడ్డు మీద కాల్చాలి, చెప్పులు చిపురులతో కొట్టాలని చెప్పి ఒక స్థాయి దాటి మాట్లాడావు నువ్వు. ఎందుకంటే అది నిజరూపం. అది 5 ఏళ్ల పాటు వెలగబెట్టిన తర్వాత ప్రజలు వచ్చి అని నిన్ను రాష్ట్రం నుంచి తరిమేస్తే ఇప్పుడు చంద్రబాబు గారి మీద పడి అడవటానికి సిగ్గులేదా? ఇప్పుడు నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నేను రైతుల గురించే మాట్లాడతాను. నువ్వు రైతుల గురించి నీకు మాట్లాడే అర్హత ఉందంటే ఎస్, లేదు, ఖచ్చితంగా నీకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే, దేశానికి అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ని చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణగా ఉభయ గోదావరి జిల్లాలను చెప్తారు. ఎందుకంటే వరి పండించేది అక్కడి నుంచే. అలాంటి గోదావరి జిల్లాల్లోనే క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి చరిత్ర నీది జగన్మోహన్ రెడ్డి. మర్చిపోతే ఎలా చెప్పు? ఉభయ గోదావరి జిల్లాల్లో నీ హయాంలో క్రాప్ డే హాలిడే ప్రకటించారా లేదా? క్రాప్ హాలిడే ప్రకటించారా లేదా చెప్పు? నువ్వా రైతు గురించి మాట్లాడేది? నువ్వు అన్నావు కదా, మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడు. ఏమన్నాడంటే ఇప్పుడున్న అధికారులు ఒకటే కదా, అప్పుడున్న సీఎం పదవే ఇప్పుడున్న సీఎం పదవే కదా, మరి ఎందుకు రైతులకు యూరియా అందట్లే? అసలు నీ క్రాప్ హాలిడే ప్రకటిస్తే యూరియా అవసరం ఎవరికి వద్దా జగన్మోహన్ రెడ్డి? నీ హయాంలో పంటలే పండించక రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే యూరియా ఎందుకు అవసరం అవుద్ది? నీ హయాంలో ఎందుకు యూరియా అవసరం అవ్వలేదంటే నీ హయాంలో రైతులు పండించలా, నువ్వు నీళ్ళు ఇవ్వలా, కరెంట్ ఇవ్వలా. రైతులు గగ్గోలు పెడితేనేమో పరిశ్రమలకు 2 రోజులు క్రాప్ హాలిడే ప్రకటించి వీళ్ళకే 2 రోజులు వాళ్ళకి పవర్ హాలిడే ప్రకటించి వీళ్ళకి కరెంట్ ఇచ్చావు. మళ్ళీ పరిశ్రమలకు గోల పెడితేనేమో వీళ్ళకి కరెంట్ కట్ చేసి వాళ్ళకి ఇచ్చావు. నీ హయాంలో సబ్ స్టేషన్ల మీద రైతులు దాడి చేసిన సంగతి మర్చిపోయావని నేను అడుగుతున్నా. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 15 నెలల్లో ఏ సబ్ స్టేషన్ ముందైనా ఒక రైతు నిలబడి మాకు కరెంట్ రాలేదనే మాట మాట్లాడా? నీ హయాంలో సబ్ స్టేషన్ల ముందు రైతులు ధర్నాలు చేశారు, సబ్ స్టేషన్ల మీద దాడులు చేశారు. చరిత్ర మర్చిపోతే ఎలాగా? చరిత్ర మర్చిపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి? 30 ఏళ్ళు రాజకీయంలో ఉన్నటువంటి నీ ఫ్యామిలీ పులివెందులకు ఒక బస్ స్టాండ్ కట్టలేకపోయింది. ముక్కి మూలిగి మొన్న కట్టావు, అది కూడా కట్టిన 3 నెలలకే నీళ్లు గారటం. ఇది కదా నీ చరిత్ర. నువ్వా రైతుల గురించి మాట్లాడేది? నీ హయాంలో ఒక్క ఎకరానికి డ్రిప్ ఇచ్చావా నువ్వు? రైతుల గురించి కబుర్లు చెప్తున్నావు కదా, నీ హయాంలో ఒక రైతుకి 1 ఎకరానికి సబ్సిడీ మీద డ్రిప్ ఇచ్చావా? ఎవరికైనా సబ్సిడీ మీద యంత్ర పరికరాలు ఇచ్చావా? సబ్సిడీ మీద వ్యవసాయ పనిముట్లు ఇచ్చావా? సిగ్గులేదు మాట్లాడటానికి రైతుల గురించి? ఏం చేసావు రైతులకు? నువ్వు అంత ఓడబోడి చేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు రాలా? అదే రైతులు కదా మనం ఓట్లేశారు. అమరావతి రైతుల పొట్టగొట్టినటువంటి చరిత్ర నీది. అమరావతి రైతులు ఉసురు పోసుకున్నటువంటి చరిత్ర నీది. అలాంటి నువ్వు రైతుల గురించి మాట్లాడకూడదు. ఎక్కడ ఏది దొరికినా రాజకీయం చేయాలనుకోవటం అత్యంత నీచమైన విషయం జగన్మోహన్ రెడ్డి. కానీ రైతులకు క్రాప్ హాలిడే ఇచ్చిన నువ్వు యూరియా గురించో రైతుల గురించో మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి. రైతులు పండించిన ధాన్యం బస్తాలకు ఖరీఫ్లో పండిస్తే రబీ దాకా డబ్బులు ఇవ్వాలా, రబీలో పండిస్తే ఖరీఫ్ దాకా డబ్బులు ఇవ్వాలా? నువ్వా రైతుల గురించి మాట్లాడేది? 21 రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పి 6 నెలలు 7 నెలలు తిప్పుకున్నటువంటి చరిత్ర నీది. ధాన్యం బస్తాలో డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి చరిత్ర నీది.
నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు. రైతులకు తెలియదా నీ చరిత్ర? రైతు అంటేనే డ్రిప్ ఇరిగేషన్ మీద ప్రధానంగా ఆధారపడతాడు. నువ్వు ధరల స్థిరీకరణ నిధి చేస్తానని 2019 ఎన్నికల ముందులో చెప్పావు కదా, నీ మేనిఫెస్టోలో కూడా పెట్టినట్టున్నావు. ధరల స్థిరీకరణ నిధి చేసావా నువ్వు 5 ఏళ్లలో? రైతుల మీద అంత ప్రేమ ఒలగబోసే నువ్వు చేసావా? నీ చరిత్ర ఏంటో చెప్పనా? రైతులు కట్టాల్సిన బీమా నువ్వు కడతానని ఎగ్గొట్టావు. మొన్న బయటపడింది, కేంద్రం బయటపెట్టింది, పార్లమెంటు సాక్షిగా కేంద్రం బయటపెట్టింది. రైతులకు బీమా కడతానని జగన్ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో బీమా ఎగ్గొట్టారని బయటపెట్టింది. అది నీ చరిత్ర. రైతులకు బీమా ప్రీమియం చెల్లించాలి కదా, ఇన్సూరెన్స్ ప్రీమియం, అది చెల్లిస్తానని ఎగ్గొట్టినటువంటి చరిత్ర నీది. మొన్న పార్లమెంట్లో బయటపెట్టారు నెల రోజుల క్రితం. ఇది కదా మన చరిత్ర. జగన్మోహన్ రెడ్డి, రైతులకు నువ్వు ఓడబొడిచావా? ఒక డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు, సబ్సిడీ మీద యంత్ర పరికరాలు ఇవ్వలేదు, వాళ్ళకి కట్టాల్సిన సబ్సిడీ ఇన్సూరెన్స్ నువ్వు కట్టలేదు. అలాగే ఒక్క రైతుకి ఎకరానికి కొత్తగా నువ్వు ఒక ప్రాజెక్టు పూర్తి చేసి ఒక నీరు ఇవ్వలేదు. పోలవరం జీవనాడి, ఆంధ్రప్రదేశ్ జీవనాడి అనేటువంటి పోలవరం ప్రాజెక్టులో నువ్వు పొడిచింది ఏంది నేను అడుగుతున్నా? 70% పనులు చంద్రబాబు గారు పూర్తి చేసి వెళ్తే జగన్ దిగే టయానికి 71, 72 అయిందంటే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు 2%. ఇది జగన్మోహన్ రెడ్డి చేసేది. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి మాట్లాడు. కాబట్టి ఎక్కడి నుంచి అయినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకుని మాట్లాడిపోతే, మొన్న ఎవరైతే రైతులు నీకు 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పారో అదే రైతులు 29 ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.